గురుగారు, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అంటారు కదా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. శ్రీరామాయణంలో ఉండే ప్రతి శ్లోకాన్ని పరిశీలన చేస్తూ ప్రతి శ్లోకానికి తెలుగు పద్యం అనువాదంగా అందించిన మహానుభావుడు మందరం అనే పేరిట 6 కాండల ఆ సమగ్రమైన 24,000 శ్లోకాల శ్రీరామాయణాన్ని మందరం అన్న పేరిట మనకు అందించిన మహానుభావుడు వావిలికొండ సుబ్బారావు గారు, వాసుదాసు గారు. వారు శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనే నినాదాన్ని లోకానికి అందిస్తూ లక్షల కొలది ఈ వాక్యాన్ని ప్రచురించినటువంటి స్టిక్కర్లను ఒక 50 ఏళ్ల క్రింద ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిపైన అతికించేటటువంటి సంకల్పం చేశారు వారు. ఆ రోజుల్లో ప్రతి ఇంటిపైన ఆనాటి కాలంలో శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అన్న మాట అంటింపబడి ఉండేది. అంతకంటే పూర్వమే ఈ సంప్రదాయం తెలుగు ఇంట ప్రశస్తం. ప్రతి తెలుగువారి ఇంట ఆచరణంగా ఉండేది. ఆచరణీయంగా ఉండే ఈ ఆచారంలో చిన్నారి బాలబాలికలకు ఆ కన్న తల్లి స్నానం చేయించే సమయంలో చివరి చెంబులో ఉండే నీరు చుట్టూరా పోసి వీపులో ఒక్క చరుపు చరచి శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని పలికేది. ఈ మాట ఎందుకు ఇలా ఏర్పడింది అంటే, వానరులంతా సీతాన్వేషణ చేయడం కోసం ప్రయత్నాలు చేసి సముద్రం చేరి దిక్కుతోచని పరిస్థితులలో రామనామస్మరణ చేస్తారు. దానితో సంపాతి చెవిన ఆ శబ్దం పడుతుంది, జటాయు నామం వినిపిస్తుంది, తిరిగి వచ్చి సహాయం చేయడంతో సీతా దర్శనం చేయగలుగుతారు. చెట్టు కింద ఉన్న సీతాదేవిని గుర్తించక ఆంజనేయుడు ఆత్మత్యాగం చేద్దాం అనుకొని కూడా, నేను కాదు సంకల్పం రాముడిది కనుక నమోస్తు రామాయ సలక్ష్మణాయ మాతారామో మత్పిత రామభద్రో ఇటువంటి సంకల్పం చేయగా చెట్టు కింద శ్రీరామ శ్రీరామ అని వినిపించడంతో తల వంచి కిందకు చూచి సీతను కనుక్కుంటాడు. అది రామకార్యం అవుతుంది. వానరులంతా ఆ రాతి బిడ్డలని సముద్రంలో వెయ్యాలి, అవి తేలాలి అంటే శ్రీరామనామం ఉండాలి. కనుక శ్రీరామనామం మనం జపం చేస్తే అది తారక మంత్రం అవుతుంది. రక్షణగా మనకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. ఇందుకోసమే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. తమిళనాడు, కేరళ మొదలైన దక్షిణ రాష్ట్రాలలో శ్రీరామ జయం అనడం అలవాటు. ముఖ్యంగా తమిళనాట శ్రీరామ జయం అంటారు. అలాగే కొన్ని ప్రాంతాలలో శ్రీరాములు నీవే కలవు అని ముందుగా వ్రాసి ఆ తర్వాత ఏదైనా వ్రాయడం అనేది సంప్రదాయం. అది జాబు కావచ్చు, ఉత్తరం కావచ్చు, లేదా కవిత్వం, కావ్యం ఏదైనా కావచ్చు. అంత భాగవతాన్ని రచించిన పోతామాత్యుల వారు ప్రతి స్కంధం ఆరంభం రామనామాంకితమే కదా. రామరక్ష సర్వజగద్రక్ష అనడంలో ఇంత తాత్పర్య భావన ఉంది. శ్రీరామ జయం, శ్రీరామ రక్ష, శ్రీరాములు నీవే కలవు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మరి ఒక మంత్రాన్ని కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటాం. హరే రామ 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 హరే హరే అనేటటువంటి శ్లోకాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేటటువంటి నూతన విధానంలో కూడా కొందరు పండితులు రామ శబ్దాన్ని 2 మార్లు పునః చెప్పాలి అని కూడా కొత్త రూపాన్ని అందించి మనకు విశ్లేషణాత్మకంగా వివరించి ఉన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్నట్లుగా. అలాగే అనాదిగా సంప్రదాయంలో ప్రతి తెలుగువారి ఇంట రామకోటి రాయడం ఆచారం. పిన్నలైనా పెద్దవారైనా శ్రీరామ 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 అని వ్రాస్తూ ఉంటే అఖండమైన ఆనందం వారికి లభిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కనుక రామనామస్మరణ చేద్దాం. వృద్ధాప్యం వచ్చాక ఏం చేస్తున్నారమ్మా మీరు అంటే ఏం చెబుతారు? ఏదో రామకృష్ణాన్ని కాలక్షేపం చేస్తున్నాను అని చెప్తారు. కృష్ణ కృష్ణ అంటున్నామని చెప్పరు, రామకృష్ణ అంటున్నారు అని చెప్పాలి. అది రామ మహాత్మ్యం.